హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే నిన్నటి రోజున రేవంత్ రెడ్డి జేఎన్టీయూ కేంద్రంగా నిరుద్యోగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినాయి. రాత్రి వేళ నిరుద్యోగులందరూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో మరి హైదరాబాద్ నగరం అంతా దద్దరిల్లిపోయింది. అశోక్ నగర్ చౌరస్తాలో మెరుపు ధర్నా నిర్వహించిన నిరుద్యోగులు ఏదైతే ఇప్పుడు ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నారో మరి ఇప్పటి వరకు చేసిన వాళ్ళు, అదేవిధంగా నిరసన దీక్షను మరి ఆమరణ దీక్షను స్వచ్ఛందంగా విరమించిన వాళ్ళందరూ కూడా ఎవరు మరి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు కాదు, నిరుద్యోగులు కాదు, మరి ఏదైతే లీడర్లుగా మారాలని, అదేవిధంగా ఒక అతను కోచింగ్ సెంటర్ వ్యక్తి, మరొకతను తనకు పదవులు రాలేదని చెప్పి కాంగ్రెస్లో పదవులు రాలేదని చెప్పి కాంగ్రెస్ మీద అక్కస్తోటి ఇక్కడ మరి ఆమరణ దీక్షలు చేపట్టారు తప్ప నిరుద్యోగులు ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు. నిరుద్యోగులు ఎవరు కూడా మరి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనలేదు, బయట వ్యక్తులే పాల్గొంటున్నారని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని నిరుద్యోగుల ఆగ్రహానికి గురైంది. దాంతో మరి పెద్ద ఎత్తున మెరుపు ధర్నాకు దిగిండ్రు నిరుద్యోగులందరూ కూడా. అశోక్ నగర్ చౌరస్తాతో పాటు దిల్సుఖ్ నగర్లో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మరి ధర్నాలతోటి నిన్నటి రోజున నగరం అంతా దద్దరిల్లిపోయింది. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండో మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు, దాని మీద పునరాలోచన చేయాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సూచించిండ్రు. ఇక్కడ పంతాలకు పోయి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దని చెప్పి ఏదైతే వాళ్ళ అభ్యర్థనలు ఉన్నదో వాటిని పరిశీలించాలి తప్ప కించపరిచే విధంగా మాట్లాడుతూ నిరుద్యోగులను రెచ్చగొట్టి సమస్యను మరింత జటిలం చేయవద్దని కూడా ఒకవైపు ప్రతిపక్షాలు కోరుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. నిరుద్యోగులపై మరి ప్రతిరోజు నోరు పారేసుకుంటూనే ఉండడాన్ని వాళ్ళు తీవ్రంగా పరిగణించిండు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి కూడా మరి నిరుద్యోగులు పిలుపునిచ్చిండు. అదేవిధంగా రేపటి రోజున సచివాలయ ముట్టడికి మరి నిరుద్యోగ సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చిన సంగతి మనం గమనించవచ్చు. ఇక ఏదైతే మార్పు పేరుతోటి అధికారంలోకి వచ్చిందో మేము రాగానే పెన్షన్ను 4,000 చేస్తామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆసరా లబ్ధిదారులను మరి ఆశలో పెట్టి ఆశల పల్లెకిలో ఊరేగించి అధికారంలోకి వచ్చిందో మరి పెన్షన్ డబుల్ చేసుడు మాట దేవుడెరుగు, ఉన్న పెన్షన్నే ఊడగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు అనర్హులకు పెన్షన్లు ఇచ్చారంటూ వాళ్ళందరి నుంచి రికవరీ నోటీసులు ఇస్తూ ఉన్నారు. మరోవైపు రైతు బంధు కూడా అక్రమంగా పొందిందని చెప్పి మరి ఎవరైతే అనర్హులు రైతు బంధు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు 10,000 కేసీఆర్ ఇస్తున్న నేపథ్యంలో 15,000 ఇస్తా అంటే మరో 5,000 ఆశపడ్డ ఇక్కడ రైతులందరూ కూడా మరి ఆ 10,000 ఇప్పుడు చక్కగా రాని పరిస్థితి. దానికి తోడు మరి ఇప్పుడు రికవరీలు మొదలు పెడతా ఉన్నారు. పోనీ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా మరి 10 ఎకరాలకు ఇస్తారా, 5 ఎకరాలకు ఇస్తారా, మరి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారా ఇయ్యరా, లేదంటే ఐటీ కట్టే వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా, ఈ విధి విధానం ఏవి రూపొందించకముందే మరి రికవరీల పేరుతోటి నోటీసులు ఇస్తూ ఉన్నారు. మరోవైపు పెన్షన్ రికవరీ అనేది ఇక్కడ తీవ్ర ఆందోళనకు మరి గురవుతున్నారు ఆసరా లబ్ధిదారులందరూ కూడా. ఏదైతే తమకు మరి ఆసరా 4,000 వస్తుందని చెప్పి ఆశపడి ఇక్కడ కాంగ్రెస్కు ఓటేస్తే మరి ఇక్కడ ఉన్న పెన్షనే ఊడిపోయే పరిస్థితి వచ్చిందని ఇప్పటికే మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా మరి ఆసరా లబ్ధిదారులు అనేక మంది అనర్హులు ఉన్నారు, వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు నోటీసులు రావడం మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 200 పైగా నోటీసులు వచ్చినాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది నోటీసులు అందుకుంటున్నారు ఆసరా పెన్షన్దారులు. వాళ్ళ గుండెల్లో బండబడ్డట్టు అయింది. మరి ఎప్పుడు ఎవరి పెన్షన్ ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ఏమో ఇంట్లో ఒక్కరికి కాదు అర్హులు ఉంటే 2కి పెన్షన్ ఇస్తాం, భార్యాభర్తలకు కూడా పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు అనర్హుల పేరుతోటి ఏరివేసే కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ విధంగా సంక్షేమ పథకాలకు కోత విధించాలనే మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, తులం బంగారం ఊసేలేదు, మహాలక్ష్మికి సంబంధించి మరి ఆ 2,500 ఇస్తా అన్నారు, దానికి ఉలుకు పలుకు లేదు. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతోటి 13 అంశాలు ఇచ్చిండు. అందులో ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు మరి మహిళలకు ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు ఏ పథకం అందినా పాపాన పోలేదు సరికదా. ఉన్న ఏదైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నాయో సంక్షేమ పథకాలు వాటికి కూడా కత్తెరలేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా తెలంగాణ దినపత్రికలో నిరుద్యోగుల నిరసన జ్వాల, అశోక్ నగర్లో గ్రూప్స్ అభ్యర్థుల మెరుపు ధర్నా, వేలాదిగా తరలి వచ్చిన అభ్యర్థులు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్. సీఎం డౌన్ నినాదాలతో ఓరెత్తిన అశోక్ నగర్. నేడు సీఎం ఇంటికి భారీ నిరసన ర్యాలీ, పెద్ద ఎత్తున కదిలి రావాలంటూ అభ్యర్థుల పిలుపు.
అశోక్ నగర్ అగ్నిగుండమైంది. గ్రూప్ 2, 3 అభ్యర్థుల ధర్నాతో దద్దరిల్లింది. అన్ని దారులు అక్కడికే అన్నట్టు ఒక్కొక్కరుగా వేలాదిగా తరలి వచ్చి విద్యార్థి గ్రూప్స్ అభ్యర్థుల నినాదాలతో ఓరెత్తింది. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు అశోక్ నగర్లో దీక్షకు దిగారు. సీఎం డౌన్ అంటూ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమ బావుట ఎగరవేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు కదిలేలే అంటూ భీష్మించి కూర్చున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియాను ఉతికి ఆరేశారు. సీఎం ఇంటికి నేడు భారీగా తరలి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఏదైతే మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోటి ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా మరి మెరుపు ధర్నా చేపట్టిండ్రు. నిరుద్యోగుల సమస్యలను మరి సానుకూలంగా విని పరిష్కరించాల్సింది పోయి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు నిరుద్యోగులు ఎవరు మరి ఇక్కడ ధర్నాలు చేయడం లేదు, పనికి రానోళ్ళు, చదువు రానోళ్ళు, పరీక్షలు రాయనోళ్ళే ఈరోజు మరి ఇక్కడ ఆందోళన కార్యక్రమం పట్టిండ్రు, నిరసనల బాట పట్టిండ్రు అన్న సీఎం మాటలు ఏవైతే ఉన్నాయో దానికి నిరుద్యోగులందరూ కూడా నిన్న బగ్గుమన్నారు. బగ్గుమని మరి రాత్రి మెరుపు ధర్నా నిర్వహించిండ్రు. మరి ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి వీళ్ళ వెనుక ఎవరుని నడిపిస్తే రాత్రికి రాత్రి ధర్నా చేయగలిగినరో మరి చెప్పాలి. నీ చేతిలో ఇంటెలిజెన్స్ ఉన్నది, మరి ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎవరు వీళ్ళను రెచ్చగొడితే వచ్చిండ్రు? మరి నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటే ఈరోజు వాళ్ళు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ బక్కా జడ్సన్ ఉన్నాడో ఆ బక్కా జడ్సన్ను పదవుల కోసం ఉన్నావు, అశోక్ సార్ను ఆయన కోచింగ్ సెంటర్ కోసం 2 నెలలు వాయిదా పడితే ఆయన కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చని దీక్ష పట్టిండన్నావు. మోతీలాల్ ఎవరైతే ఉన్నారో మోతీలాల్ లీడర్గా మారడానికి చేసిండని చెప్పి ఎవరైతే మరి ఇక్కడ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడినట్టు రోజున రేవంత్ రెడ్డి. మరి రాహుల్ గాంధీ కూడా మరి నిరుద్యోగుల కోసం మద్దతు ఇస్తానొచ్చిండు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రోజు గాంధీ భవన్లో ఒకరోజు దీక్ష చేసిండు రేవంత్ రెడ్డి. మరి నువ్వేం గ్రూప్స్ రాస్తా అని చెప్పి దీక్షకు దిగినావు, మరి నువ్వేం ఆశించి దిగినావు అని చెప్పి కూడా ఈరోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎవరైతే మరి ఒకరికి అండదండగా నిలవడానికి పోరాటం చేస్తే, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే వాళ్ళను వ్యక్తిగతంగా మరి ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మరి రేవంత్ రెడ్డికే తగింది. ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా మాట్లాడుతాడంటే నోటికి వచ్చిన విధంగా, ఆయన నోటికి అదుపు అనేది లేదు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా పీసీసీ అధ్యక్షునిగానే మరి ఆయన మాట్లాడుతున్న తీరును ప్రతిపక్షాలతో పాటు మరి యావత్ ప్రజానీకం కూడా ఖండిస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. దిల్సుఖ్ నగర్లో డిఎస్సీ అభ్యర్థులు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. స్వచ్ఛందంగా తరలి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిక అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ అశోక్ నగర్లో ఇక్కడ గ్రూప్స్ అభ్యర్థులు ఏదైతే మెరుపు ధర్నాకు దిగినరో ఇక్కడ దిల్సుఖ్ నగర్లో డిఎస్సీ అభ్యర్థులు కూడా మరి ఇక్కడ ధర్నాకు దిగిన పరిస్థితి. తమ సమస్యలను పరిష్కరించే వరకు మరి వదిలిపెట్టేది లేదని చెప్పి వాళ్ళు ఉద్యమ బాట పట్టిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే వీళ్ళకి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతున్నాడు. ఏ మంత్రి కూడా ఇప్పుడు వీళ్ళ సమస్యల వైపు తొంగి చూడడం లేదు అని అంటే మరి ఇక్కడ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నదో మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆ రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. తప్పితే వాళ్ళను పిలిచి మాట్లాడి మరి వాళ్ళ సమస్యను సానుకూలంగా విని దానికి పరిష్కార మార్గం చూపే అవకాశమే లేకుండా మరి ఈ రకంగా మొండిగా వెళ్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక పెన్షన్ పైసలు వెనక్కి ఇవ్వాలట, రైతు బంధు నగదు కూడా తిరిగి ఇచ్చేయాలన్నట. నోటీసులు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాల్లో నోటీసులు. ఒక కరీంనగర్ జిల్లాలోనే 200 పైగా నోటీసులు. డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నోటీసులు ఇస్తున్న సర్కార్ 80 ఏళ్ల వృద్ధురాలకి నోటీసులు పంపిన అధికారులు వారం లోపు 1,72,000 చెల్లించాలని హుకుం. గడువులోగా చెల్లించకపోతే అన్ని పెన్షన్లు కట్టు. 16 లక్షలు రైతు బంధు వెనక్కిచ్చేయాలంటూ గట్కేసర్కు చెందిన రైతు యాదగిరికి నోటీసులు. కొందరు పెన్షన్లు కట్ చేస్తామంటూ గతంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్. ఇప్పుడు వరుసగా నోటీసులు ఇవ్వడంపై ఆందోళన. ఎవరి పెన్షన్ కట్ అవుతుందో అని లబ్ధిదారులు టెన్షన్. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్ అని చెప్పి ఇక్కడ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట. తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అట్టనే అయినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాడు ఆయన, 2,000 ఇస్తే ఆయన 4,000 ఇస్తాడు. కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తే కాంగ్రెస్ వస్తే ఎకరానికి 15,000 వస్తాయని చెప్పి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. కానీ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఇచ్చుడు కాదు, ఉన్నవాటికే కొత్త పెడుతుంది. ఇప్పటికే రైతు బంధు ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎవరికి కట్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ముసలోళ్ళు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లపై పడ్డది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పెన్షన్లు, రైతు బంధు పైసలు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి నోటీసులు ఇస్తున్న వైనం. మరి ఇక్కడ ప్రభుత్వం అనేది
ఏదైనా అనర్హులు ఉంటే వాళ్ళను మరి ఇక్కడ కట్ చేసి మరి వాళ్ళకు మరి ఎందుకు మీకు పెన్షన్ కట్ చేస్తున్నాం అనేది ఒక నోటీస్ ఇవ్వాల్సింది పోయి నీకు గతంలోనే మరి అనవసరంగా నీకు గత ప్రభుత్వం ఇచ్చింది వాటన్నిటిని నీవు తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఇక్కడ వసూలు చేస్తున్న వైనాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అంటే ఏదైతే అత్యాశకు పోయిందో ప్రజలు ఆ అత్యాశకు పోయి బొక్కబొరలా పడ్డరు అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే రైతులు మరి పెట్టుబడి సాయం టంచన్గా ఇక్కడ కేసీఆర్ ఏ ఒక్కరు కూడా ఏ రైతు కూడా డిమాండ్ చేయలేదు మాకు రైతు బంధు కావాలని రైతు బీమా కావాలని. మరి దాన్ని మరి ఇక్కడ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు బంధు పేరుతోటి మరి రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడితే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా మరి అనుసరించి వాళ్ళు కూడా మరి పథకం పెట్టిండ్రు కిసాన్ సమ్మాన్ నిధి అని. మరి ఈ రకంగా ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు మరి రైతుల లోపల మరి మంచి ఏదైతే పెట్టుబడికి అందుతున్నాయని చెప్పి ప్రభుత్వం మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడ్డదో దాన్ని క్యాచ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి 10,000 ఇస్తే 15,000 ఇస్తా అని చెప్పి రైతులను మరి ఆశ చూపెట్టి ఇటువైపు మళ్ళిచ్చిండు. ఇప్పుడేమో మరి వాళ్ళ దగ్గర నుంచి రికవరీలు మొదలుపెట్టిండు. రైతు బంధు మాట దేవుడెరుగు, రైతు భరోసా అనేది మరి ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియదు కానీ గతంలో ఇచ్చిన పైసలన్నింటినీ కూడా రికవరీలు చేస్తూ ఉన్నాడంటే ఇది మరి ఏ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వమా లేదంటే వసూళ్ల ప్రభుత్వమా అని చెప్పి రైతులు ఆసరా పెన్షన్దారులు కూడా మరి మండిపడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏబిఎన్ను తాకిన నిరసన సెగ సీఎం రేవంత్కు అనుకూలం అంటూ మండిపాటు ఆగ్రహ జ్వాలల్లో కాలి బూడిదైన V6 వెలుగు అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే అక్కడ మరి నిరుద్యోగుల వాళ్ళ నిరసనను కవర్ చేయడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చిండు. దాన్ని మరి అక్కడ నిరుద్యోగులందరూ కూడా మేము ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నాం గత 15 రోజుల నుంచి, మరి ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో పత్రికలో కానీ ఛానల్లో కానీ ఎక్కడ కనవలేదు. ఇక్కడికి వచ్చి వీడియోలు తీసుకుని ఏం చేస్తారు, లైవ్ ఇస్తూ ఉన్నారా, చూపించండి ఎక్కడ లైవ్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి మరి వెళ్ళగొట్టిన పరిస్థితి. మీలాంటి తాబేదారు పత్రికలు, తాబేదారు జర్నలిస్టులు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని మరోవైపు V6 వెలుగును ఇక్కడ కాల్చి బూడిది చేసిన పరిస్థితి. మీరు పూర్తిగా ఏదైతే ప్రభుత్వానికి తొత్తులుగా మారినరు, మీ అధినేతనే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి మీరు మా నిరసనలు చూపించడానికి కాదు, ఇక్కడ మీరు వీడియో రికార్డింగ్లు చేసుకుని ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళకు పెద్ద ఎత్తున వాళ్ళని నిరసన తెలియజేస్తూ మరి ఆంధ్రజ్యోతి మీద అదేవిధంగా ఈనాడు మీద V6 మీద మరి మండిపడ్డ అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సారు మధ్యాహ్న భోజనం పెట్టరా, ప్రభుత్వ పాఠశాలలో నిలిచిపోయిన మిడ్ డే మీల్స్ బిల్లులు చెల్లించిన రేవంత్ సర్కార్, చేతులెత్తేసిన మధ్యాహ్న భోజన కార్మికులు, ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు. ఏదైతే మరి మధ్యాహ్న భోజనం ఉన్నదో ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మరి ప్రతి నెల బిల్లులు ఇస్తే వాళ్ళకు సంబంధించి ఒక్కో మనిషికి ఇంత అని చెప్పి మరి కమిషన్ ఉంటుంది. దానికి సంబంధించి మరి వాళ్ళకి బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయి వాళ్ళు చేతులెత్తేసిన పరిస్థితి. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఏదైతే కేసీఆర్ ఆల్రెడీ మధ్యాహ్న భోజన పథకంతో పాటు మరి సీఎం టిఫిన్ అని మరి ముఖ్యమంత్రి అల్పాహార పథకం అని చెప్పి స్కూళ్ళలో అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించిండు. అల్పాహార పథకం దేవుడెరుగు, ఎప్పటి నుంచో ఉన్న ఈ మిడ్ డే మీల్స్ కూడా మరి ఇప్పుడు బంద్ అయిన పరిస్థితికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. నెల రోజుల నుంచి నో కరెంటు, రోడ్డెక్కి నిరసన, ధాన్యం రోడ్డుపై వేసి ఆందోళన అని చెప్పి మరి నెల రోజుల నుంచి కరెంటు లేదు అని చెప్పి ఇక్కడ రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ ఉన్నాడు. ధాన్యం రోడ్డుపై వేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో రెప్పపాటు కూడా పవర్ కట్ లేదంటూ మంత్రులు ప్రగల్భాలు పలుకుతుంటే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నిత్యం కరెంటు కోతలతో తట్టుకోలేకపోతున్నామంటూ జనాలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. కరెంటు కోతల వల్ల మొలకెత్తిన ధాన్యం ఎండిపోతుందని, నారుమణి ఎండిపోతే పంట ఎలా వేయాలని ప్రశ్నిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్కాపూర్ చౌరస్తాలో రైతు నిరసన వ్యక్తం చేశారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి కరెంటు కోతల పట్ల సర్కారు తీరు మారాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆ రైతు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఏమో కరెంటు కోతలతోటి అల్లాడుతూ ఉంటే మరి ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఒక్క నిమిషం కూడా కరెంటు పోతలేదు. మనకు ఎంత అయితే డిమాండ్ ఉన్నదో డిమాండ్ కంటే ఎక్కువ సరఫరా ఉన్నదని మరి గొప్పలు చెప్పుకుంటున్నట్టు అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న ఏదైతే నిరుద్యోగులు స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నారో దానికి సంబంధించిన ఈ ఫోటోలు ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక్కడ సెల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లు వేసి మరి ఇక్కడ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక లొద్దిమల్లయ్య జాతర రద్దు, అటవీ శాఖ అధికారుల ప్రకటన, నిషేధాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక, తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి అని చెప్పి ఏదైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్లో నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో
లొద్ది మల్లన్న ఆలయం ఉన్నది. దీనికి మరి ప్రతిసారి అంటే ఏడాది పొడుగునా ఇక్కడ మనుషులను అనుమతించరు. కేవలం ఏకాదశి రోజున మాత్రమే ఇక్కడ లొద్ది మల్లయ్య జాతర జరుగుతుంది. ఈసారి ఈ ఏకాదశికి మరి లొద్ది మల్లయ్య జాతరకు అనుమతి లేదని చెప్పి అటవీ అధికారులు నిన్నటి రోజున మరి ఒక సర్క్యులర్ జారీ చేసిరు. ఎవరు కూడా జాతరకు రావద్దు, అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించొద్దని. ఇక్కడ ఈసారి పులుల సంచారం ఎక్కువ ఉన్నది కాబట్టి మరి ఖచ్చితంగా భక్తులు ఎవరు కూడా అనుమతి లేదు, ఎవరు రావద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే దక్షిణ అమర్నాథ్గా ఇది పేరు పొందింది, ఇక్కడ ఏదైతే ఇంత పెద్ద గుహలో ఉన్నదో దీన్ని లొద్ది అంటారు. ఈ లొద్దిలో ఏర్పాటు చేసిన మల్లికార్జున స్వామిని అందుకే లొద్ది మల్లయ్య జాతర అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఏకాదశి రోజు. ఈసారి మాత్రం మరి అడవిలోకి ప్రవేశం లేదని చెప్పి అటవీ అధికారులు సర్క్యులర్ జారీ చేసిరు, పత్రికా ప్రకటన కూడా జారీ చేసిన అంశాన్ని మనం గమనించవచ్చు. దావతులపై పోలీసుల నజర్. మీ ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారా? శుభకార్యం సందర్భంగా బంధుమిత్రులకు మద్యం సప్లై చేస్తున్నారా? అయితే మీ దావత్కి ఆబ్కారీ పోలీసులు వస్తారు. అవును, ఆబ్కారీ శాఖకు డ్యూటీ కట్టకుండా మద్యం సప్లై చేసే మార్గాలపై ఆ శాఖ దృష్టి పెట్టింది. ఈ మేరకు శుక్రవారం నాడు జరిగిన సమీక్ష సమావేశంలో ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని పలు శాఖల అధికారులు సీఎం రేవంత్కు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ దిశగానే ఆబ్కారీ శాఖ ఫంక్షన్లు పార్టీలపై దాడులు చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పి ఏదైతే ఆబ్కారీ శాఖ మరి ఆదాయం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేసిండో దానికి అనేక మార్గాలను వెతుకుతూ ఉన్నది ఆబ్కారీ శాఖ. దానికి ఏదైతే ప్రైవేటు ఫంక్షన్లలో మరి మద్యంతో ఏదైతే ఫంక్షన్ పెట్టుకుంటారో దానికి కూడా అనుమతి తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ అనుమతి తీసుకుంటేనే మన చేయాలి, లేని పక్షంలో దాడులు చేసి కేసులు నమోదు చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు మరి వాళ్ళ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. రేవంత్ అవినీతి పాలనపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో గజ దొంగలు పడ్డారు. రేవంత్ బాబా 11 మంది దొంగలు, చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పి మరి రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అని అంటే మరి ఏదైతే ముఖ్యమంత్రి మార్పు జరగచ్చనో లేకపోతే ప్రభుత్వం కూలవచ్చనో లేదంటే ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు నమోదు కావచ్చు అని చెప్పి ఇక్కడ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిండు మహేశ్వర్ రెడ్డి. మరోవైపు ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అవినీతి పాలనపై బీజేపీ పోరాటం చేస్తుందని శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నాయకులు అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 419 హామీలను కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకున్నదని, కేంద్రం ఇచ్చిన అమృత్ పథకం నిధుల టెండర్లో జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గ్లోబల్ టెండర్లలో 40% లెస్కు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసారని చెప్పి ఏదైతే అమృత్ పథకం కింద 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు 40% లెస్కు కాంట్రాక్టర్లు చేయడానికి సిద్ధంగా ఉంటే కూడా మరి ఎక్కువకు కోటి చేసిన కృష్ణారెడ్డికి మరి అదేవిధంగా ఏదైతే మరి రేవంత్ రెడ్డి బావమరిదికి అప్పనంగా మరి కట్టబెట్టిరని చెప్పి దీని మీద ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూ ఉంటా అన్నాడు. మరోవైపు రాష్ట్రంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పి ఇక్కడ బీజేపీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అందరిని బెదిరిస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డిని బీజేపీ బెదిరిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చుగా. నమస్తే తెలంగాణకు సంబంధించి మరి నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్ అని చెప్పి ఏదైతే ఇక్కడ నిన్నటి రోజున మరి జేఎన్టీయూ కేంద్రంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు గమనించినట్టయితే ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తుండ్రు. దీక్ష చేస్తున్న ముగ్గురులో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్ష రాయని వాళ్ళు, ఏ ఉద్యోగానికి పోటీ పడని వాళ్ళు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నారు. ఓ కోచింగ్ సెంటర్ యజమానే నిరాహార దీక్షకు దిగిండు. ఆయన హాల్ టికెట్ తీయండు అని అధికారులను అడిగితే ఆయనకు ఒక కోచింగ్ సెంటర్ ఉన్నది, 2 నెలలు డిఎస్సి వాయిదా వేస్తే 100 కోట్ల లాభం వస్తుండే, 2 నెలల్లో కోట్ల ఆదాయం దెబ్బతీశారని అక్కసుతోనే దీక్ష చేస్తున్నానని చెప్పిండ్రు. ఇంకొక ఆయన మొన్నటిదాకా మన పార్టీలోనే ఉన్నాడు కదా, పార్టీలో పదవులేమి ఇవ్వకపోవడం వల్ల దీక్ష కూర్చున్నాడని తెలిసింది. ఇంకో పిల్లవాడు దీక్షలో కూర్చుండి గాంధీ దవాఖానలో చేరిండు. నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఏం పరీక్ష రాస్తుండు, మంచి కోచింగ్ ఇప్పిద్దామని ఆరాధిస్తే ఓ లీడర్ దీక్ష చేస్తే బాగా పేరు వస్తుందని చెప్తే దీక్షలో కూర్చున్నాడట అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరైతే నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుండో వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా ఈరోజు ఎవరిని అంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఏదైతే బక్కా జడ్సన్ కూర్చున్నాడో ఆయన పదవులు రాలేదని అక్కస్తోటని, అశోక్ సార్ కూర్చున్నాడు ఆయన ఇప్పుడు కాదు గత ప్రభుత్వ హయాంలో కూడా నిరసనలకు దిగిన రోజు ఆ రోజు అశోక్ సార్ ఈయనకు ఉద్యమకారులు లెక్క కనబడ్డాడు. ఈరోజు కోచింగ్ సెంటర్ యజమాని లెక్క కనబడతా ఉన్నాడు. మరి ఆయన కోచింగ్ సెంటర్ యజమాని ఇక్కడ నిరుద్యోగులకు అండగా నిలబడొద్దా? ఎందుకంటే కోచింగ్ సెంటర్ యజమానికే తెలుసు నిరుద్యోగుల బాధలు అనేటివి. ఆయన దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళ డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు
ఎట్లా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మరి గత ప్రభుత్వ హయాంలో పోరాటాలు చేసిండు, ఇప్పుడు పోరాటాలు చేసిండు. స్వయంగా రేవంత్ రెడ్డి అశోక్ సార్ తోటి కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆయనని ఇలా కోట్ల రూపాయల కోసం చేస్తున్నాడని చెప్పి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నాడు. బక్క జడ్సన్ అనటైనా కూడా ఉద్యమకారుడే, గత ప్రభుత్వం మీద పోరాటం చేసిండు, ఈరోజు సొంత ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తున్నాడు, ఆయన పదవుల కోసం చేస్తున్నాడని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని బట్టి మరి రేవంత్ రెడ్డి ఎంతకు దిగజారిండనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక పోతే ఏదైతే ఇక్కడ మరి మోతీలాల్ ఉన్నాడో ఆ మోతీలాల్ ఆల్రెడీ గ్రూప్ 1 పరీక్ష రాసిండు, గ్రూప్ 2, 3, 4 కూడా ఆయన దరఖాస్తు చేసిన పరిస్థితి. మరి ఆయనే వీళ్ళిద్దరూ మరి నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు కాదు, పరీక్ష రాసేవాళ్ళు కాదు. ఆయన మోతీలాల్ అంటే ఆయన పరీక్ష రాసే అభ్యర్థి కానీ ఆయన లీడర్ కావాలని చేస్తున్నాడని చెప్పి ఆయన మీద కూడా ఈ రకంగా నిందలేస్తున్న పరిస్థితి. మరోవైపు వాళ్ళందరూ కూడా దీక్షను స్వచ్ఛందంగా విరమించాల్సి వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సచ్చినా పట్టించుకోడు. ఆయనకు ఇక్కడ ఏదైతే ఈ 5 ఏళ్ళు మరి పదవి అనుభవించి తన పాలనను మరి తాను చెప్పిందే వేదం అన్నట్టుగా పాలించి వెళ్ళిపోవడానికే ఉన్నాడు తప్ప మరి 10 కాలాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలనే ఆలోచన ఆయనకు లేదు. కాబట్టి ప్రజా సమస్యలు ఆయనకు కనబడాయని చెప్పి వాళ్ళు పాపం స్వచ్ఛందంగా తాము చచ్చిపోవడం తప్ప ఇక్కడ ప్రభుత్వం దిగిరాదని చెప్పి వాళ్ళే దీక్ష విరమించిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఎమ్మెల్యేలకు మీ రేట్ ఎంత? కర్ణాటకలో బీజేపీ చేస్తున్నదే ఇక్కడ మీరు చేస్తున్నారని ప్రశ్న. రాష్ట్రంలో రేవంత్ ట్యాక్స్ సినిమా కలెక్షన్లను మించిపోతున్నదని ఆరోపణ. రాహుల్ను నిలదీసిన కేటీఆర్ అని చెప్పి ఏదైతే కర్ణాటకలో ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది, ఒక్కొక్కరికి 50 కోట్లు ఇవ్వడానికి మరి 50 కోట్ల ఎరచూపి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదని రాహుల్ గాంధీ మరి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నాడో మరి ఇక్కడ మీరు మరి చేర్చుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మీరెంత ఇస్తాను అని చెప్పి సూటిగా ప్రశ్నించిండు కేటీఆర్ రాహుల్ గాంధీని. మరి ఇక్కడ ఏదైతే రేవంత్ ట్యాక్స్ ఇక్కడ సినిమా కలెక్షన్లను మించిపోయింది ఇక్కడ తెలంగాణలో అని కూడా చెప్తున్న పరిస్థితిని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక మా భూమి మాకే కాదని గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే. రీజనల్ రింగ్ రోడ్కు భూములు ఇచ్చేయలేదు, పాత అలైన్మెంట్ కాకుండా కొత్త చేస్తున్న ఉన్న భూమి అంతా పోతే మేము ఎట్లా బతకాలి, ఎంత భూమి పోతే అంత భూమి ఇవ్వండి. RRR వద్దని రైతుల ఆందోళన. మెదక్ జిల్లా రెడ్డిపల్లి వద్ద NH5 రాస్తారోకో అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి మరి భూములు కోల్పోతున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు రైతులు మాకు భూమికి బదులు భూమి ఇవ్వాలి తప్ప మరి మా భూమి అంతా కోల్పోతే మేము బతికేది ఎట్లా అని చెప్పి ఇక్కడ ఈ రైతుకు మహిళా రైతుకు సంబంధించిన 5 ఎకరాల భూమి మరి పూర్తిగా మరి రీజనల్ రింగ్ రోడ్లో పోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా భూమికి బదులు భూమి ఇవ్వాలి, లేదంటే ఖచ్చితంగా మేము భూమి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కళ్యాణ లక్ష్మికి పైసా వసూల్ 7,000 ఇచ్చానని కాంగ్రెస్ నేతపై మహిళ ఆరోపణ. తంగలపల్లిలో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఎదుటే వెలుగులోకి సోషల్ మీడియాలో వైరల్. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు అవాస్తవమని అదే మహిళతో మళ్ళీ చెప్పించిన నాయకులు అని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్కు మరి పెద్ద నాయకులు వాళ్ళు వసూలు చేసుకుంటే మరి చిన్న నాయకులు ఎట్లా బతకాలి? 10 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు హా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ మళ్ళీ కళ్యాణ లక్ష్మికి మళ్ళీ పెన్షన్లకు ఇప్పుడు వసూళ్ల పర్వం ప్రారంభం అవుతూ ఉన్నది. అందులో ఇక్కడ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది కళ్యాణ లక్ష్మికి డబ్బులు వసూలు చేసే మరి పద్ధతి. గత ప్రభుత్వ హయాంలో చూసినాం కళ్యాణ లక్ష్మి మరి దానికి సంబంధించి దరఖాస్తు చేస్తే ఎవరి సిఫారసు లేకుండానే డైరెక్ట్గా వాళ్ళకు మరి చెక్కులు పంపిణీ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఏ పథకం కావాలన్నా కూడా మరి వయా కాంగ్రెస్ వాళ్ళ ద్వారానే పోవాలి. ఇంకా రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కమిటీలు వేస్తా అంటున్నాడు. మరి ఎందుకంటే వసూళ్లకు మరి వాళ్ళకు రాజముద్ర వేసి మరి గీలు వసూలు చేసుకుంటారని చెప్పి ఒక కమిటీ పెట్టడానికి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం, వాళ్ళ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలంటున్నాడు. వాళ్ళ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ ఫీజులు చెల్లిస్తేనే ఆ దరఖాస్తు యాక్సెప్ట్ అయ్యే పరిస్థితి. ఈ రకంగా కళ్యాణ లక్ష్మికి కానీ అదేవిధంగా ఏ పథకం కావాలన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకుల చేతులు దడిపితేనే ఈరోజు మరి పథకాలకు అర్హులుగా మరి వాళ్ళకు భావిస్తారు. కాబట్టి ఇక్కడ మొదటి వెలుగులోకి వచ్చింది. ఇట్లా అనేకం జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. మరోవైపు అదే మహిళతోటి మళ్ళా నేను ఎవరికి డబ్బులు ఇవ్వలే అని కూడా చెప్పించిందంటే మరి ఏ మేరకు దిగజారుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే హాస్టల్ హడల్ సమస్యలో కొట్టుమిట్టాడుతున్న సర్కారీ హాస్టళ్లు, శిథిల అద్దె భవనాలతో అవస్థలు, విరిగిన కిటికీలు, పలిగిన తలుపులు, వానస్తే గదుల్లోకి నీళ్లు, పరిసరాల్లో చెత్త చెదారం, పిచ్చి మొక్కలు, పాములు, తేళ్లు, విషపురుగులు, కంపు కొడుతున్న బాత్రూంలు, అక్కడే గడుపుతున్న విద్యార్థులు, వంట కోసం ఇంకా టెండర్లు పూర్తి కాక తిండి కోసం ఇబ్బందులు, డైట్ ఛార్జీలు సరిపోక పోషకాహారం అందని పరిస్థితి.
దుస్థితి, అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటున్న యజమానులు, నిధులు సరిగా రాకపోవడం సమస్య అంటున్న సంక్షేమ శాఖ అధికారులు అని చెప్పి, వసతి గృహం కాదు ఇది శిథిల గృహం, బాలుర వసతి గృహం మునుగోడు అని చెప్పి నల్గొండ జిల్లా మునుగోడులోని ఎస్సీ బాలుర హాస్టల్ దుస్థితి, భవనం శిథిలావస్థకు చేరడంతో తరచూ స్లాబ్పై పెచ్చులు ఊడిపడుతున్నాయి, భారీ వర్షం వస్తే కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. హాస్టల్ పరిస్థితి బాగోలేక విద్యార్థుల సంఖ్య తగ్గింది, గతంలో 60 మందికి పైగా ఉంటే ఇప్పుడు 40 మందే ఉన్నారని పేర్కొంటున్నారు. ఇది హాస్టలా లేదంటే మరి ఏదన్నా బూత్ బంగ్లానా అనేది ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ హాస్టల్ ఇక్కడ పెంకులు విడిపోతూ ఉన్నాయి, ఇందులో 40 మంది ఉన్నారు, 60 మంది ఉండేది ఇంక 20 మంది తగ్గిందంట. మరి ఈ 40 మంది ప్రాణాలకు గ్యారంటీ ఎక్కడున్నది? ఇది ఎప్పుడు కూలుతుందో తెలియదు. వర్షాకాలం ఇప్పుడు కనుక నాని గోడలు కూలి చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఆలోచించాలి. ఇలాంటి శిథిలావస్థలో ఉన్న భవనాల్లో హాస్టళ్లు కొనసాగించి వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక నిన్నటి రోజున ఏదైతే మరి ముఖేష్ అంబానీ కొడుకు వివాహ వేడుకల్లో నిన్నటి రోజున అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ దంపతులను ఇక్కడ భారత ప్రధానమంత్రి హాజరై వాళ్ళను దీవించిండు. మరి అంగరంగ వైభవంగా ఆసియాలోనే మరి నెంబర్ 1 కుబేరుడు, మరి ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ కుమారుని వివాహ వేడుకలు మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి నిన్నటి రోజున ఆశీర్వాద కార్యక్రమం పెట్టిరు. దానికి ప్రధాని మోడీ హాజరై మరి ఇక్కడ వాళ్ళ దంపతులకు ఆశీర్వాదం అందజేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. కాంగ్రెస్లోకి అరకపూడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో చేరిన బీఆర్ఎస్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, 9కి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంఖ్య, రేవంత్ను కలిసిన పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. మరి ఒక్కొక్కరుగా ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన నేతలు ఎందుకు చేరుతా ఉన్నారు అని అంటే, మరి దీనికి నేను మొన్నటి రోజున పత్రికలలో కథనాలు వచ్చినాయి. ఏదైతే హైదరాబాద్ శివారులోని వీళ్ళ ఆక్యుపైలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో, మరి గత ప్రభుత్వం వీళ్ళకు మరి క్రమబద్ధీకరణ చేయమంటే చేయలేదు, మరి రెగ్యులరైజేషన్ చేయకపోవడంతో ఈరోజు మరి వాళ్లకు మరి సెటిల్మెంట్ చేయడానికి చంద్రబాబు ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళు మొన్నటి రోజున హైదరాబాద్ వచ్చిన రోజు చంద్రబాబును కలిసి మరి ఆ చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి అక్కడ మంతనాలు పూర్తయిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఏటా మార్చి 31 నాటికి ఖాళీ పోస్టులు ప్రకటించి డిసెంబర్ 9 నాటికి భర్తీ చేస్తాం. ప్రస్తుతం నోటిఫికేషన్ల మేరకే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100లో పిలిపిస్తే నిష్పత్తిలో పిలిస్తే కేసులు, కోర్టుల్లో ఇబ్బంది. కోచింగ్ సెంటర్ల వాళ్ళు రాజకీయ నేతలు అభ్యర్థులు రెచ్చగొడుతున్నారు. ఫీజు బకాయిలన్నీ 1 టైం సెటిల్మెంట్గా ఇచ్చే యోచన చేస్తున్నాం. ఇకపై ఏడాదికి ఆ ఏడాది రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పి జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పిస్తాం. అదేవిధంగా మార్చి 31 నాటికి పోస్టులు ప్రకటించి డిసెంబర్ 9 నాటికి భర్తీ చేస్తామని చెప్పి ఇక్కడ మరి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. కానీ నిరుద్యోగులు ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారో దానికి ఒక కమిటీ వేసి మరి ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు వచ్చి విభజన సమస్యల కోసం అంటే మరి 3 అంచెల కమిటీ వేసి ఒకటి అధికారులతోటి, ఒకటి మంత్రులతోటి, మూడోది ముఖ్యమంత్రులతోటి అని చెప్పి మరి 3 అంచెల విధానం అమలు చేసిండు. మరి నిరుద్యోగుల కోసం ఒక కమిటీ వేసి వాళ్ళను పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలను సానుకూలంగా విని వాళ్ళను సముదాయించి చేయకుండా వాళ్ళను ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ పోరాటాన్ని ఉధృతం చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 1 టైం సెటిల్మెంట్ బరాబర్ కలిసింది. ఇక్కడ అరకపూడి గాంధీ ఫోటో వేసి మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్లో చేరిన అంశాన్ని ఇక్కడ వేస్తూ 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి ఈ పెట్టిన టైటిల్ బరాబరి ఇక్కడ వీళ్ళకు మరి కుదిరినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే అరకపూడి గాంధీ మరి నీ కాంగ్రెస్ పార్టీలో చేరితే మాకు వచ్చేది ఏంటంటే 1 టైం సెటిల్మెంట్ చేసినట్టుగా మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి చెప్పకనే చెప్పింది. ఇక్కడ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ల మీద ఏదైతే వార్తను ప్రచురించిందో దానికి సంబంధించి కింద వీళ్ళ ఫోటో వేస్తే రెండిట్లో ఇటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇటు కాలేజీలకు మరి ప్రకటన చేసినట్టుగా ఉన్నది. అదేవిధంగా తన దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటుందో వాళ్ళకు కూడా 1 టైం సెటిల్మెంట్ చేస్తా రండి అని ఆహ్వానించినట్టుగా ఉన్నది. మరి ఆంధ్రజ్యోతి మరి కావాలని వేసిందా లేకపోతే అనుకోకుండా పడదా, కానీ మొత్తానికైతే మరి తన దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యేలకు 1 టైం సెటిల్మెంట్ చేసి మరి భారీ ఆఫర్ ప్రకటిస్తున్నట్టుగా ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్లోకి అరకపూడి గాంధీ అని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత, యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అని మరి జాబ్ క్యాలెండర్ వేస్తా అంటున్నాడు. కానీ నిరుద్యోగులకు చెప్పడానికి మాత్రం
మరి మనసు రావడం లేదు. ఇక కాంగ్రెస్లోకి మరో బారాస ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరికపూడి గాంధీ చేరిక. 3 శాఖలకే 90,000 కోట్లు. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకు అగ్ర ప్రాధాన్యం. 25 లేదా 27న శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ అని చెప్పి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతుంది. ఈ నెల 25 లేదా 27న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయనే అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతుంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖకే భారీగా నిధులు దక్కనున్నాయి. వాటికే 90,000 కోట్లకు పైగా కావాలని చెప్పి అంచనా వేస్తున్నారని చెప్పి ఏదైతే మరి ఇక్కడ 27 తేదీన 25 లేదా 27న మరి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నది అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్. దానిలో 90,000 కోట్లు వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకే చేస్తానన్నారు. మరి 2 లక్షల కోట్ల బడ్జెట్ మరి ఇక్కడ 1,00,000 కోట్లకు పైగా 6 గ్యారెంటీల అమలుకే కావాలి. 90,000 కోట్లు ఈ 3 శాఖలకే కావాలి. మరి 10,000 కోట్లు మిగతా అన్ని శాఖలకు ఏ మేరకు సర్దుబాటు చేస్తారనే అంశాన్ని మీద కూడా మరి ప్రధానంగా దృష్టి సారిస్తుందా లేదంటే చేతులెత్తుతో మరి చూడాల్సిన అవసరం ఉన్నది. పురపాలికలకు బకాయిల బెడద. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రావాల్సినవే 2,500 కోట్లు. 5 ఏళ్లుగా చెల్లించిన వాటాలు నిధుల కోసం దిక్కులు చూస్తున్న మున్సిపాలిటీలు. పట్టణ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వివిధ రకాల సుంకాలు, రుసుము వసూలు చేస్తుంది. ఆయా మొత్తాల నుంచి పురపాలక శాఖకు భూ బదలాయింపు సుంకంతో పాటు మ్యూటేషన్ ఫీజు చెల్లించాలి. 5 ఏళ్లుగా చెల్లించకపోవడంతో ఆ బకాయిలు సుమారు 2,500 కోట్ల వరకు పేరుకుపోయినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే స్టాంపు డ్యూటీలో ఆస్తి మార్పిడికి వసూలు చేసే మొత్తంలో పురపాలక శాఖకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ చెల్లింపులు సక్రమంగా సాగేవి. ప్రతి 2-3 నెలలకు మున్సిపల్ అధికారులు నివేదిక సమర్పించి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆయా మొత్తాలకు రాబట్టుకునేవారని చెప్పి రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పురపాలక సంఘాలకు, మున్సిపాలిటీలకు మరి రావాల్సిన బకాయిలు 2,500 కోట్ల మేరకు పేరుకుపోయినాయని చెప్పి ఇవన్నీ కూడా మరి రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి నేరుగా ప్రభుత్వానికి పోతున్నాయి. కానీ మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు రావాల్సిన వాటా మాత్రం మరి చెల్లింపు కావడం లేదు. దాంతో మరి ఇక్కడ ఇబ్బందులలో మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఈ అనర్హులకు ఆసరా. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పొందుతున్నట్లు గుర్తింపు. 5,650 మంది నుంచి సొమ్ము రికవరీకి ప్రభుత్వం చర్యలు అని చెప్పి, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా ఇయ్యమని చెప్పి కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఇయ్యమని మరి ఇక్కడ నిర్ణయించినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. గతంలో మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి అయితే వాళ్ళ తల్లిదండ్రులకు మరి ఏ రంగం వస్తుంది, వాళ్ళకు కూడా ఆసరా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు ఎవరైతే మరి ఇక్కడ అధికారుల తప్పిదంతో గత ప్రభుత్వం మరి ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఉద్యోగాలకు, సింగరేణి ఉద్యోగులకు, వివిధ ఏదైతే మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో చేసే ఉద్యోగుల కుటుంబాలకు మేము ఖచ్చితంగా ఆసరా ఇవ్వమని చెప్పిండు. అయినప్పటికీ ఓవర్లుక్లో ఎవరైనా ఇస్తే వాటిని గుర్తించి రద్దు చేయాల్సింది పోయి రికవరీ కూడా చేస్తున్న వైనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రేవంత్ రెడ్డి అయితే ఇంట్లో 2కి పెన్షన్ ఇస్తా అన్నాడు, 2,000కు 4,000 ఇస్తా అన్నాడు. ఈరోజు ఉన్న పెన్షన్లని లాగేసుకుంటున్న నేపథ్యంలో మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా దడదడలాడుతున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే ఆన్లైన్ బెట్టింగ్ల కోసం చోరీ. ట్రాక్టర్తో పాటు కల్టివేటర్ ఎత్తుకెళ్లి విక్రయం. సీసీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తింపు. 3 యువకులతో పాటు కొన్న వ్యక్తికి రిమాండ్. వివరాలు వెల్లడించిన సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. 3 యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం ఏకంగా ట్రాక్టర్ని ఎత్తుకెళ్లి అడ్డంగా చిక్కారు. ఆ 3 యువకులతో పాటు ట్రాక్టర్ కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారని చెప్పి ఏదైతే మరి వేములవాడకు సంబంధించి మరి ఒక 3 యువకులు ఆన్లైన్ బెట్టింగ్ అనేది, ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అనేది మరి ఒక వ్యసనంగా మారింది. ఇక్కడ సెలబ్రిటీలు కూడా ఆన్లైన్ యాప్లకు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారో దాంతో యువత అంతా కూడా మరి ఆన్లైన్ బెట్టింగ్ల మీదుగా వైపు మళ్ళీండ్రు. మరి ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది. ఈరోజు సోషల్ మీడియా విస్తృతంగా చూస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల ఆధారంగా ఆన్లైన్ యాప్ల వైపు వీళ్ళు మరి ఇక్కడ అడిక్ట్ అవుతూ ఉన్నారు. దాంతో మరి డబ్బుల కోసం, ఆన్లైన్ బెట్టింగ్లు ఆడడం కోసం ఇక్కడ ఏకంగా ట్రాక్టర్ను చోరీ చేసి మరి ఇక్కడ విక్రయించారు అని అంటే యువత మరి ఏ వైపు వెళ్తా ఉన్నది. సెలబ్రిటీలు కూడా ఈ ఆన్లైన్ యాప్లను ప్రమోట్ చేసే విషయంలో మరి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని ప్రధానంగా గమనించాలి. రోడ్డు కబ్జాకోరులను శిక్షించాలి. దశాబ్దాలుగా పొలాలకు వెళ్లే రోడ్డును ఆక్రమిస్తారా, వెంటనే చర్యలు తీసుకోవాలని బిట్టుపల్లి రైతుల కన్నీరు. మంత్రిలో ధర్నా రాస్తారోకో అని చెప్పి దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువు కట్ట రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని మంత్రి మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం చెరువు కట్ట రహదారిని మళ్లీ
పునరుద్ధరించే పనులు ప్రారంభించగా కబ్జాదారులు వచ్చి అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించగా రైతులంతా మంతరికి చేరుకొని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారని చెప్పి మరి ఏదైతే బిట్టుబెల్లి చెరువుకు సంబంధించి ఆ చెరువు కట్టతో పాటు ఆ చెరువుకు వెళ్ళే రహదారిని కూడా కబ్జా చేసిన మరి ఇక్కడ పోలీసులు కిమ్మనని పరిస్థితి మంతిలో. ఎందుకంటే మంతిలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఇష్టారాజ్యం నడుస్తూ ఉన్నది. పోలీసులే కాదు, ఏ శాఖ అధికారులు కూడా వాళ్ళు ఏం చేసినా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దాంతో దిక్కుతోచని రైతులు ఈరోజు ఇక్కడ ధర్నాలకు దిగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మంతినిలో మరి ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా కూని అవుతా ఉన్నది. ఎవరైనా ఎదిరిస్తే మరి మాట్లాడితే ప్రశ్నిస్తే కూడా మరి అక్రమ కేసులతోటి వేధిస్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా దిక్కుతోచని స్థితిలో ఈరోజు మరి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాలకు దిగిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఓవరాల్గా ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.